ఏపీఎంసీ 2025 బైపీసీ 19 మే షిఫ్ట్ టు పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం. పేపర్ అనేది ఎలా వచ్చింది, ఎక్కువ ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారు, పేపర్ ఎలా వచ్చింది అనేది కూడా మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎగ్జామ్ ఎవరైతే రాశారో 19 మే షిఫ్ట్ 2 అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి రోజు ఎవరికి ఎగ్జామ్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు కూడా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం. నెక్స్ట్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా అప్డేట్స్ అన్ని కూడా ఛానల్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక చాప్టర్ వైజ్గా చూద్దాం, అసలు బిట్స్ అనేవి ఎలా ఇచ్చారు, ఎక్కువ ఏ చాప్టర్స్ నుంచి ఇచ్చారు అనేది కూడా చూద్దాం మనమైతే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బోటానీ నుంచి అయితే చూద్దామండి. బోటానీ నుంచి ఎక్కువ హైవేటెడ్ చాప్టర్స్ నుంచి ప్లాంట్ ఫిజియాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారు. ఎక్కువ మంది కూడా ప్లాంట్ ఫిజియాలజీ, నెక్స్ట్ వచ్చేసి సెల్ స్ట్రక్చర్, ఫంక్షన్స్ అండ్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ఈ విధంగా ఎక్కువ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది అని చెప్తా ఉన్నారు. చాలామందికి ఏంటంటే మెయిన్ బేసిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్స్ అనేవి కూడా గుర్తులేవంట అక్కడికి వెళ్ళగానే. ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి ముందుగానే వెళ్ళకపోవడం, లేదంటే ఆ టెన్షన్లో మీకు టైం వేస్ట్ అయ్యి ఇన్ టైంలో అన్ని క్వశ్చన్స్ చేయలేకపోవడం వల్ల టైం తక్కువ ఉంది. ప్రతి నిమిషానికి ఒకసారి టైం చెక్ చేసుకుంటూ ఈ క్వశ్చన్స్ అన్ని నేను పెట్టగలనా లేదని చెప్పేసి చాలామంది కూడా ఆలోచించి టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. అవన్నీ కూడా అందుకే చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడకుండా మీరు ముందుగానే వెళ్ళారనుకోండి, ఒక 1-2 అవర్స్ ముందే వెళ్ళిపోండి ఎగ్జామినేషన్ సెంటర్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మంచిగా కొంచెం వాటర్ తాగి ఏమన్నా తీసుకొని ఫుడ్ స్నాక్స్ లాంటివి అలా తీసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. అంతేగాని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు వెళ్ళిపోయి అక్కడ మధ్యలో ఏమన్నా ట్రాఫిక్లో ఏమన్నా అయింది అనుకోండి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకొని వెళ్ళాలి. అంతేగాని అలా వెళ్ళడం వల్ల, మీరు ముందే వెళ్ళడం వల్ల మీరు అన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ ఫ్రీగా మీరైతే ఒక టైం అనేది వాటికి కేటాయించి మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లయితే వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్లు ఎగ్జామ్ రాయకండి. రేపటి షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి. కొంచెం ఈ మధ్యలో రెయిన్స్ కూడా పడుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెదర్ కూడా చెక్ చేసుకొని ముందుగానే బయలుదేరండి. నెక్స్ట్ జియాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వేటి నుంచి అడిగారంటే, నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఎటానమీ నుంచి, అందులో మీకు 4 టైప్ ఆఫ్ ఉంటాయి. అండ్ ఫిజియాలజీలోంచి అండ్ వాటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ నుంచి, నెక్స్ట్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ హ్యూమన్ రిప్రొడక్షన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ దాకా అయితే వచ్చాయని చెప్పేసి చెప్పారు. ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం చూస్తే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి కూడా చూద్దాం. ఇందులో ఎక్కువ మీకు వచ్చేసి ఇలా స్టేట్మెంట్స్ లేదంటే క్వశ్చన్స్ లెంతియెస్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మీకు టైం వేస్ట్ అన్నమాట. అందుకే మీకు కొంచెం బేసిక్స్ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకొని ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మరి ఫిజిక్స్ విషయానికి వస్తే, ఇందులో నెక్స్ట్ రేపటి వాళ్ళు ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా ఈ యొక్క చాప్టర్స్ అనేవి చూసుకోండి. అండ్ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. వర్క్ ఎనర్జీ అండ్ పవర్, నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, కైనెటిక్ థియరీ నుంచి ఒక 1 క్వశ్చన్స్ దాకా అయితే రావడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ ఫిజిక్స్ అయితే ఎవరు వెళ్ళగానే స్టార్ట్ చేయకండి. ఇదేంటంటే కొంచెం చూడగానే మీకు నెగిటివ్ థాట్స్ అయితే వస్తాయి, ఇంకా ఎగ్జామ్ ఇంప్రెషన్ పోతుంది. అందుకని చెప్పేసి బోటానీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏది ఎక్కువ ప్రిపేర్ అయ్యారు, వేటిలో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, మాక్ టెస్ట్లు అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు ముందు అవైతే అటెంప్ట్ చేయండి. ఫస్ట్ బోటానీ, జువాలజీ చేసుకోండి, నెక్స్ట్ కెమిస్ట్రీ చేయండి, లాస్ట్ అయిపోయిన తర్వాత బోటానీ, జువాలజీ, కెమిస్ట్రీ అయిన తర్వాత ఫిజిక్స్ అనేది అటెంప్ట్ చేసుకోండి. ఈ విధంగా 1 by 1 ప్రాసెస్ అనేది మీరైతే చేసుకోవాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఫస్ట్ అక్కడ ఓపెన్ చేయగా ఏ వస్తే అటెంప్ట్ చేయడం కాకుండా, మీకు అందులో ఏమొచ్చో ఫస్ట్ 1 టైం మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం చెక్ చేసుకుంటే వెళ్ళిపోయి, అంటే కొన్ని బేసిక్స్ చూడగానే కొన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయొచ్చు అనమాట. అలాంటి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ కొంతమందికి ఆ బటన్స్ ఏ బటన్ నొక్కితే సేవ్ అవుతుంది ఏంటో కూడా అదైతే అర్థం అవ్వట్లేదు. అవన్నీ కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను.
ఆన్లైన్లో ఫస్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ఇంతవరకు ఎవరు రాయలేదో వాళ్ళందరూ ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు ఆన్లైన్ ఎగ్జామ్ రాయకపోయినా ఏ బటన్ సేవ్ నొక్కాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. అవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ విషయానికి అయితే వద్దాం. కెమిస్ట్రీలో మీరు ఎక్కువ స్కోరింగ్ అనేది చేయొచ్చు. బోటానీ, జువాలజీ తర్వాత కెమిస్ట్రీ మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మీకు ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం, నెక్స్ట్ వచ్చేసి బయోమాలిక్యూల్స్, కెమికల్ బాండింగ్, డిఎన్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ చాప్టర్స్ నుంచి కూడా వచ్చే క్వశ్చన్స్ అండ్ అవన్నీ కూడా కొన్ని ఒక 1-2 క్వశ్చన్సే వచ్చాయి. మిగతా ఎక్కువ చాప్టర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అయితే ఇవేనండి. ఈ యొక్క చాప్టర్స్ అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ డే వాళ్ళు. అండ్ మీరు ఈ యొక్క షిఫ్ట్లో ఉన్న వాళ్ళైతే కనుక ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ యొక్క షిఫ్ట్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది కూడా. అండ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కూడా ఇద్దాం. అన్ని షిఫ్ట్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక 2 డేస్లో మీకు రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పుడైతే మీరు ఫైనల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేది కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.